ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/12/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము ద్వాదశి రాత్రి 1:46 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. కృతికా నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 11:19 నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:40 వరకు, వర్జము మధ్యాహ్నం 2:42 నుంచి 4:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:49కి, సూర్యాస్తమయం 5:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, వ్యవహార విజయం, సోదరుల మధ్య మైత్రి, సోదరిమణులతో అనుబంధము, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నంలో కూడా లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వరకు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యవహార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. చాలా మంచి కలిసి వచ్చే అవకాశాలు. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి శుభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. అనవసరమైనటువంటి వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు పెడితే నష్టం, ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. ఒక్కొక్కసారి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, లేదంటే సీట్ బెల్ట్ లేని డ్రైవింగ్ కానీ, హెల్మెట్ లేని డ్రైవింగ్ కొద్ది ఇబ్బంది కలిగిస్తుండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అలాగే దుష్టులతో సావాసం జాగ్రత్తగా చూసుకోండి. బట్ మిగతా విషయాల్లో ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, శుభకర సంతాన యోగం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందకరమైనటువంటి సంపద. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, విదేశీయానం, విదేశాలు, శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సమస్త వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మంచి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన గనక వస్తువాన ప్రాప్తి, వ్యాపార లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, స్థిర ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య, ఆర్థిక శుభలాభాలు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యము, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, వాహన సౌఖ్యము, మాతాపితృల సౌఖ్యత, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారడం,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతులు, విద్యార్థులకు కూడా బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకునే అవకాశాలు, విదేశాల నుంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రశాంతత, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, మంచి వస్తువాహన సౌలభ్యం. ఈరోజు చాలా ఆనందకరమైన సందడి వాతావరణంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఊహకందనటువంటి విజయం, చాలా మంచి అదృష్ట యోగం. ఏమో 10-15 కోట్ల ధన ప్రాప్తి రావచ్చు, ఊహించినటువంటి ఒక శుభకార్యం జరగవచ్చు, అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ జరగవచ్చు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పాలు కూరగాయలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసేవారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి, విద్యార్థికి లాభసాటి వ్యవహారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము, చక్కటి బంధుమిత్రుల సమాగమం, శుభవార్తాశ్రమం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, ముఖ్యంగా ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో కూడా కావచ్చు ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, వ్యాపార పరంగా అభివృద్ధి, మంచి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, మంచి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించవచ్చు, మంచి వ్యవహార లాభం, మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మంచి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రభుత్వం ఉద్యోగ లాభం కూడా బాగుంది, అనుకూలత, ఆనంద యోగాలు, అలాగే మంచి లాభము, ఆనంద యోగం, ఐశ్వర్యము, శుభకరమైనటువంటి బంధుమిత్రులతో అనుకూలత, ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కళాకారులకి క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన అనుకునే సాధించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటిలలో ధన ప్రాప్తి పొందుకోవచ్చును, వాహన సౌఖ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన ఆనంద యోగం. తప్పకుండా మీకు ప్రశాంతత, వృత్తి, ఉద్యోగ లాభాలు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభజనంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి. నడుముకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త డ్రైవింగ్లో కానీ, వాహన వేగంలో కానీ, అలాగే ఏదైనా వంటగదిలో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ, ఈ ఎలక్ట్రికల్ పనిచేసేటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నడుము మీద ఎక్కువగా ప్రమాదం కలిగే అవకాశం కనబడుతుంది. కొద్దిగా ఇబ్బంది పడడం, నడుము పట్టేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగంలో కూడా కాస్త జాగ్రత్త. తప్పుడు వ్యక్తులతో వెళ్ళే అవకాశం, లంచగొండలుగా పట్టే అవకాశం కూడా ఉంది, పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. కానీ మంచిదే, ఎందుకంటే గురుబలం బాగా ఉంది కనుక తప్పకుండా మీకు అనుకుంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మీయ కలయిక, ఆనంద యోగము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం. అనారోగ్యం ఉన్నా దాన్ని తప్పించుకోగలిగితే రోగనాశనం కూడా ఉంది.
తప్పి అశ్రద్ధగా ఉండి ఏం కాదులే అని ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. పోటీ పరీక్ష ఎకడమిక్ పరీక్ష ఉన్నట్టయితే తప్పకుండా పార్టిసిపేట్ అవ్వండి. దాన్ని తేలిగ్గా తీసుకోకండి. పర్లేదండి యూనిట్ టెస్టే లేదంటే ఏదో మ్యాక్సిమం మార్క్ టెస్టే అనుకోకండి. దానివల్ల మీకు చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, రాజకీయ రంగ లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా కనపడుతుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. మంచి సౌకర్యవంతమైన శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభం. కాస్త ఉపశమనం, ప్రశాంతత, ఆలోచన విధానాన్ని పెంచుకుంటే చాలు. పెద్దవాళ్ళ మాట వినండి, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, ఆస్తి పంపకాల నుంచి గొడవలొద్దు, అలాగే కోర్టు వరకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. మిగతా అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చక్రం తిప్పే అవకాశం ఉంది. అంటే మీరు అనుకున్న పని కోసం అందరినీ వాడేస్తారు. తప్పకుండా తండ్రితో, తల్లితో, అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో అందరినీ మీకు తగినట్టుగా ఆ వ్యాపారానికో, ఉద్యోగానికో, మీ పని అవ్వడానికో అందరినీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు, వాడేస్తారు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యవహార లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం ఉంది, మంచి వ్యక్తులతో పరిచయం ఉంది, కొత్త వ్యాపార ప్రారంభం ఉంది, విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఉన్నతమైనటువంటి గౌరవము, రాజకీయ రంగంలో ప్రముఖుల చేత గౌరవము, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడక లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ భద్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన ఆనంద యోగం, శుభకర సంతాన యోగం కూడా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదలంటే మీదే. అసలు అసాధ్యం అనుకున్నటువంటి పనిని చాలా సులువుగా పూర్తి చేసుకుంటారు. అవతలి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసి మీ యొక్క పనిని మెస్మరైజ్ చేసి పూర్తి చేసుకుంటారు. శత్రువును కూడా పాదాక్రాలు తీసుకుంటారు. మహా తెలివైన వాళ్ళు, ఆడ మగ ఎవరైనా సరే అద్భుతం. ఊహించినటువంటి విజయం, మీకు ఊహించిన విజయమే అవతల వాడికి ఊహించిన విజయం. అది షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, అన్ని రంగాల్లో మీకు అనుకూలత, కొత్త వ్యాపారంలో కూడా లాభాలు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే, కాకపోతే కాస్త నిలకడ ఉండాలి.
కొద్దిగా ఆలోచన చేసి నిలకడ ఉంటూ పెద్దవాళ్ళ మాటలు విని మీ యొక్క ప్రయాణం సాగిస్తే, అంటే మీరు పనిలో కానీ ప్రయాణంలో కానీ విషయాల్లో కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉంటుంది. పెద్దవాళ్ళని అనుసరిస్తే చాలు మీరు సమస్తమైనటువంటి శుభయోగాలు. విద్యార్థుల లాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారికి మంచి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యత, ఆస్తి పంపకాలు, సోదరుల మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటారు, మంచి ఆర్థిక లాభం, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో పదవి ప్రశాంత ఉద్యోగ లాభం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. మధ్యవర్తితులు బయటపడడం, శుభ ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యత, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగ లాభం, విద్యార్థులకు విదేశాలకు కూడా విద్యాలాభం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల ఉన్నత వ్యాపారము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, అనేక రకాల శుభయోగాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల మీ గౌరవం పెరుగుతోంది. 10 మందిలో మీరు చేసేటువంటి పరిశ్రమ, ప్రయత్నము, మీ యొక్క ఆనందాన్ని, సఖ్యతని, 10 మంది ఉన్నటువంటి మాట తీరుని, మీ విలువను బాగా పెంచే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకుల పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభము, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు, అలాగే తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, మంచి మాట తీరు, పొందికైనటువంటి వ్యవహారాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనలాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభకరంగా ఆనందయోగం చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి సోదరుల వల్ల, మిత్రుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల గౌరవము, ఆనందము, ఆర్థిక సౌలభ్యం, శుభకరమైన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో అనుకూలత, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన సంపద, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాదాలన్నీ తొలగిపోతాయి, సొంత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనుకూలత, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనందయోగాలు, వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి శుభయోగం వీరికి. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందము, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంత జీవనము, బంధుమిత్రుల సమాగమము, రోగనాశనం, రుణవిమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఇలాంటి ధనయోగం బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వస్తు లాభము, వాహన యోగము, శత్రునాశనము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు తెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కుటుంబ తగాదాలు సమసిపోవడం, మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆనందకరమైన శుభజీవనం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. శాంతత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.